డిస్క్లైమర్ ఇక్కడ చెప్పే ప్రెజెంటేషన్ కేవలం వీఆర్ నాట్ డాక్టర్స్, వీఆర్ నాట్ మెడికల్ ప్రొఫెషనల్స్. కేవలం మంచి న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల, ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వల్ల, కోచ్ చెప్పిన గైడెన్స్లో మాత్రమే రిజల్ట్స్ తీసుకున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు ట్రీట్, డయాగ్నోసిస్, క్యూర్ ఆర్ ప్రివెంట్ ఎనీ డిసీజెస్. రోగాలు తగ్గుతాయని మేము ఎటువంటి క్లెయిమ్స్ చేయట్లేదు. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసి ప్రీబయోటిక్స్. ప్రీబయోటిక్స్ అనేది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. దీనికన్నా ముందు మనం కొంచెం జనరలైజ్డ్గా మాట్లాడుకోవాలంటే స్టొమక్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్టొమక్ పొట్టలో ఏదైతే గట్ ఉంటుందో, లార్జెస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. మౌత్ నుండి యానస్ వరకు ఒక కనెక్టింగ్ పైప్. అయితే స్టొమక్ని గట్కి ఒక ఇప్పుడు మన వాట్సాప్ మెసేజెస్ కదా, సెండింగ్ రిసీవింగ్ ఎట్లా చేస్తామో, మన బ్రెయిన్కి గట్కి కనెక్షన్స్ ఉంటాయంట. సో అది మళ్ళీ వన్ సైడ్ సెండింగ్ కాదు, బోత్ సైడ్స్. ఇది సిగ్నల్స్ పంపిస్తుంది, బ్రెయిన్ సిగ్నల్స్ పంపిస్తుంది. రెండు కనెక్షన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో గట్ చెప్పిన మాటే బ్రెయిన్ వింటుంది. గట్ ఫీలింగ్స్ అంటారు. మనం హ్యాపీగా ఉన్నా, సాడ్గా, స్ట్రెస్గా ఉన్నా, బాధగా ఉన్నా, మన పొట్టలోనే బటర్ఫ్లై ఫీలింగ్స్, విపరీతమైన ఆనందం వచ్చినా, కడుపులో ఒక రకమైన ఫీలింగ్స్ వస్తాయి. ఆ ఫీలింగ్స్ బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది. హ్యాపీగా ఉండాలి, ఇలా రియాక్ట్ అవ్వు, సాడ్గా ఉన్నావు, ఇలా రియాక్ట్ అవ్వు అని చెప్పేసి. సో గట్ హ్యాపీగా ఎప్పుడు ఉంటుంది? మీరు ఎప్పుడైతే బ్యాడ్ ఫుడ్, చెత్త ఫుడ్ అంటే వేస్ట్ ఫుడ్ తింటున్నామో, నెక్స్ట్ డే పొట్ట అప్సెట్ చేసిద్దా లేదా? ఎగ్జాంపుల్ చెప్పండి. రోడ్ సైడ్ ఫుడ్, వాళ్ళు మంచి ఆయిల్స్ వేయరు, మంచి క్లీన్గా చేయరు, అంత అన్హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు నెక్స్ట్ డే స్టొమక్ కొట్టేస్తుంది. ఇద్దరు వామిటింగ్స్ రూపంలో, మోషన్ రూపంలోనో, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ రకరకాలు వచ్చేస్తాయి. అంటే గట్ని మనం చెత్త ఫుడ్ ఇచ్చినప్పుడు అది చెత్తగా, బ్యాడ్గా రియాక్ట్ అవుతుంది. సో వాట్ ఆర్ ద ప్రీబయోటిక్స్? ఇవాళ టాపిక్ ఎలా మన స్టొమక్ని ఎలా బాగు చేసుకోవాలి అంటే, ట్రెడిషనల్గా పాత పద్ధతిలో చూసుకుంటే పుల్లటి దోశలు, పుల్లటి పెరుగు రోజు పొద్దున్నే తీసుకుంటారు. ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటారు. వాటిలో ప్రోబయోటిక్స్ దొరుకుతాయి. కానీ ప్రీబయోటిక్స్ ఏంటి ఇవాళ అనుకుంటే చూద్దాం. ప్రీబయోటిక్స్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ న్యూట్రియంట్స్. అన్ని ఫుడ్లో దొరుకుతాయి అంట ప్రీబయోటిక్స్. గట్ మైక్రోబయోమ్ అంటారు. మన గట్ ఇది ఏదైతే పెద్ద పేగు ఉందో, లోపల చిన్న పేగు, ఇవన్నీ తింటాం కదా మనం. ఈ ఫుడ్ అంతా ఏం జరుగుతుందంటే, డిఫరెంట్ పార్టికల్స్గా మైక్రోబయోమ్, మన పొట్టలో ఒక పెద్ద సంస్థానం ఉంది ఎలా బ్యాక్టీరియాలతో. మన శరీరం మొత్తం సెల్యులార్ న్యూట్రిషన్ అంటే 1,00,000 కోట్ల కణాలు ఉంటే అందులో 70%, 70,000 కోట్లు క్రిములే ఉంటాయి. ఒక 30,000 మాత్రమే హ్యూమన్ సెల్స్ ఉంటాయి. మనిషి సెల్స్ 30,000 ఉంటాయి. అంటే 70,000 వేరే జీవులు మన బాడీలో తిరుగుతూ ఉంటాయి. అవన్నిటిని గట్ ఫ్లోరా అంటారనమాట. మైక్రోబయోమ్ అంటారు. ఆ మైక్రోబయోమ్ మనం తీసుకున్న ఫుడ్ బ్లడ్‌లో కలవాలన్నా, ఆర్గాన్ టు ఆర్గాన్ కమ్యూనికేషన్ చేయాలన్నా, గ్యాస్ట్రోఇంటెస్టినల్ బావుండాలన్నా ఈ గట్ మైక్రోఫ్లోరా. ఇప్పుడు చూసారా మన స్టొమక్ ఇట్లా ఉందంటే, స్టొమక్ 2 గుప్పెళ్ళంత ఉంటుంది పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి చిన్న గుప్పెడంత ఉంటుంది. ఈ ఈ సైజు, ఈ గట్‌లో ఎన్ని రకాల క్రిములున్నాయో చూడండి. ఎన్ని రకాల జీవులు ఉన్నాయి. రకరకాల వీటిని బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్గే, మైక్రోబయోమ్స్ అంటారు. వీటికి రకరకాల పేర్లుంటాయి. ఇవి జనరల్‌గా ఎక్కడ కనిపిస్తాయంటే, మనం భూతద్దంలో పెట్టి ఒక చిన్న మాలిక్యూల్ తీసి పెడితే, ఆ భూతద్దంలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన గోరులో మట్టిని ఇట్లా భూతద్దంలో చూడండి ఎన్ని రకాల క్రిములుంటాయో. అందుకే గోళ్ళు నోట్లో పెట్టుకోకూడదు అది ఇది అంటారు. అంటే గోళ్ళ ద్వారా, నోటి ద్వారా మన ఆ క్రిములన్నీ లోపలికి పంపిస్తాం. అండ్ నెక్స్ట్ డీప్‌గా చూసుకుంటే గనక గట్ ఒక నేను చెప్పాను కదా, మైక్రోస్కోపిక్ అంటే భూతద్దాలతో చూస్తే గనక అవి చాలా చిన్న చిన్నవి. మైక్రో అంటే ఆవగింజ కన్నా ఇంకా చిన్నవి. నలకలంత ఉంటాయి ఈ క్రిములు. ఈ క్రిముల్లో మంచివి, చెడ్డవి 2 ఉంటాయి. బాడీకి మంచి కావాలి, బ్యాడ్ కావాలి. గుడ్ ఎక్కువ మోతాదులో కావాలి. గుడ్ ఏంటంటే బిఫిడోబాక్టీరియా, ఈకోలై, లాక్టోబాక్టీరియా, ఇవన్నీ ఏం చేస్తుందంటే విటమిన్స్ ప్రొడ్యూస్ చేయడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి, అండ్ మనకి ఏమన్నా సిట్యుయేషన్‌లో ఏదన్నా అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. మంచి గుడ్ ఫ్యాట్, గుడ్ బాక్టీరియా అనేది. బ్యాడ్ బాక్టీరియా ఏం చేస్తది? సర్జికల్‌గా ఉంటుంది. క్లోస్ట్రోడ్రోమ్ అనేది సర్జికల్‌గా బాక్టీరియా. అంటే ఏదైనా కోసినప్పుడు ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా గాని, గాలి ద్వారా గాని లోపలికెళ్ళిపోతాయి కొన్ని బాక్టీరియా. కొన్నేమో ఫుడ్ ద్వారా వస్తది, వాటర్ ద్వారా వస్తది, మోషన్స్ అవుతూ ఉంటాయి రెగ్యులర్‌గా. కొన్ని క్యాంఫిలో బాక్టీరియా వచ్చేసరికి మీకు ఫర్దర్ ఇంకా డీటెయిల్‌గా ఉంటాయి. సో, అసలు ఈ ఇంటెస్టినల్ ఫ్లోరా అంటే, ఇంటెస్టినల్ అంటే పొట్టలో ఉన్న ఫ్లోరా మన ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది తెలుసుకుందాం. ఫస్ట్ ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. మన ఫ్లోరా అంటే బ్యాడ్ బాక్టీరియా ఎక్కువుంటే ఊరికనే తరచూ జలుబు రావటం, దగ్గు, మనకి మ్యూకస్, ఇదంతా పడిశం పట్టేసినట్టు ఇన్ఫెక్షన్స్ రావటం, ఫీవర్ రావటం, ఇమ్యూనిటీ తక్కువుంటే స్కిన్ ఇష్యూస్ రావటం, ఇవన్నీ రిపీటెడ్‌గా వస్తాయి. వారానికి, నెలకే ఊరికనే కొంచెం వాతావరణం మారగానే, దుమ్ము తగలగానే, ఫుడ్ మారగానే వాళ్ళు ఊరికే సిక్ అయిపోతా ఉంటారు. వాళ్ళు ఇమ్యూనిటీ బాలేదు అంటే
వాళ్ళ గట్టులో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంది అన్నమాట. వాళ్ళు ఏమైనా ఆయిల్ ఫుడ్ తిన్నా, మసాలాలు తిన్నా, లేకపోతే చాక్లెట్ స్వీట్స్ ఎక్కువ తిన్నా వాళ్ళు ఎమ్మటే ఎఫెక్ట్ అవుతారు. ఫుడ్‌లో మార్పులొచ్చినా, వాతావరణంలో మార్పులొచ్చినా వాళ్ళకి ఇమ్యూనిటీ సరిగ్గా లేదని. సెకండ్ ఏంటంటే కొన్ని విటమిన్స్ ఉంటాయి. విటమిన్ బి, విటమిన్ కే ఏంటంటే ఇప్పుడు మనం కట్ చేస్తే రక్తం అలా ఎళ్ళిపోతూ ఉంటుంది. గడ్డగట్టాలంటే విటమిన్ కే కావాలి. అట్లా ఈ విటమిన్ కే, విటమిన్ బి ఏం చేస్తుందంటే మనం తీసుకునే కాల్షియం, ఐరన్ అబ్సార్ప్షన్‌కి హెల్ప్ అవుతుంది. ఇదంతా గట్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా కావాలి. అండ్ నెక్స్ట్ మెటబాలిజం. మనం తీసుకునే ఫుడ్ బ్రేక్ డౌన్ చేసి బాడీలో రక్తంలో కలిసి అబ్జార్బ్ అవ్వాలంటే మంచి బ్యాక్టీరియా కావాలి. లేదు అంటే మెటబాలిజం సరిగ్గా లేదంటే తిన్నట్టు బయటికెళ్ళిపోతుంది. ఆ బాడీకి ఏమి ఎనర్జీ అందదు. నెక్స్ట్ ఒబెసిటీ. డాక్టర్ బ్రౌన్ ఏం చెప్పారంటే 2009లోనే ఒక రీసెర్చ్ చేశారు. ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గట్ బ్యాక్టీరియా నార్మల్‌గా ఉండే వాళ్ళకి ఆహ్, ఎక్కువ బరువు ఉండే వాళ్ళకి తేడా ఉంటుందంట. అండ్ ఇన్‌ఫ్లమేషన్ అంటే ఇంటర్నల్ వాపు, స్వెల్లింగ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఎక్కువ ఆహ్, ఎక్కడికక్కడ ఇన్ఫెక్షన్స్ రావసం, పస్ ఫార్మ్ అవ్వటం, కొంతమందికి పొట్టలో నుండి గెడ్డలు అట్లా తయారవుతున్నాయి. ఇన్‌ఫ్లమేషన్స్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువున్నప్పుడు. దీనివల్ల ఐబీఎస్ ప్రాబ్లమ్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, మోషన్ ఫ్రీగా ఉండకపోవటం ఇవన్నీ గూడా జరుగుతాయి. నెక్స్ట్ ఆటిజం. ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాం ఆటిజం అనే ప్రాబ్లమ్ పిల్లల్లో. ఎప్పుడైతే మదర్ ప్రెగ్నెన్సీలో నుండి మంచి గుడ్ బ్యాక్టీరియాతో పాటు బేబీకి డెలివరీ ఇవ్వకపోతే పిల్లల్లో ఆటిజం మొదలవుతుంది. ఎంతమంది పిల్లలు అంటే సంవత్సరన్నర, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ల లోపల పిల్లలు. ఇప్పుడు బయట సిటీస్‌లో ఎలా ఉందంటే ఆటిజం తగ్గించడానికి ప్రాబ్లమ్ చూడట్లేదు. ఆటిజం టీచర్‌ని, స్కూల్స్‌ని రెడీ చేస్తున్నారు. అంటే ఒక స్పెషల్ చైల్డ్ కిడ్స్‌కి టీచర్స్ ఎలా ట్రైన్ అవ్వాలి? ఆ స్పెషల్ చైల్డ్ కిడ్‌కి ఎలా స్కూల్స్ అంటే మనం సొల్యూషన్ చాలా మందికి తెలుసో తెలియకో నాకు తెలీదు కానీ ఆటిజం తగ్గించుకోవడం ఎలా? ఆ మదర్‌కి ఎడ్యుకేషన్ చేయాలి. ప్రెగ్నెన్సీలో ఎలా ఆ! ఆటిజం రాకుండా ఉండాలంటే గుడ్ బ్యాక్టీరియా ఉన్న ఫుడ్, మంచి ఫుడ్. జనరల్‌గా ఏదైనా తినొచ్చు అని చెప్పి ఏది పడితే అది తింటే చెడు బ్యాక్టీరియా ఎక్కువైపోతుంది ప్రెగ్నెన్సీలో. మదర్ నుండి వచ్చేటప్పుడే థైరాయిడ్ వచ్చిన పిల్లల్లోకి లేకపోతే ఇట్లా ఆటిజం కొన్ని మదర్ పొట్టలో నుండే స్టార్ట్ అవుతాయన్నమాట. ఆటిజం ఇంకొక ప్రాబ్లమ్ వల్ల ఎక్కువ షుగరేటెడ్ స్వీట్స్ ఎక్కువ తినే వాళ్ళకి అండ్ ఆటిజం ఇంకొకటి కూడా ఎక్కువ డివైసెస్ చిన్న పిల్లల దగ్గర నుండే వీడియోలిచ్చేసి, ఫోన్‌లిచ్చేసేసి వాళ్ళకి అంటే వాళ్ళని హ్యాండిల్ చేయలేక రోజంతా డివైస్ ఇచ్చినా గానీ వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండదు. దానికి అడిక్ట్ అయిపోతారు. మనకి జనరల్‌గా ఫోన్ ఎందుకు చూడకూడదు పిల్లలంటే సెకండ్‌కి మనకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. లైక్ కార్టిజోల్ హార్మోన్ ఇట్లా ఆక్సిటోసిన్ హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతాయి బ్రెయిన్‌లో. జనరల్‌గా మనము ఓల్డెన్ టైమ్‌లో ఆడుకునేటప్పుడు అంటే ఎవరైతే నా ఏజ్ గ్రూప్‌తో 30స్, 40స్, 50స్ ఉన్నవాళ్ళు చిన్నప్పుడు ఆటలు ఎలా ఉంటాయి ఫిజికల్ గేమ్స్, ఎక్సైట్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అది భావాల అంటే ఎక్స్‌ప్రెషన్స్ అక్కడే పండిస్తాం. కానీ ఇప్పుడు ఫోన్‌లో ఏంటంటే సెకండ్‌కి బ్రెయిన్‌లో ఆక్సిటోసిన్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. సెకండ్‌కి మనం కొత్తది ఎదురు చూస్తా ఉంటారు. అంటే ఎక్కువ సేపు ఏది చూడలేరు. అంటే అంత ఫాస్ట్‌గా బ్రెయిన్‌లో హార్మోన్స్ ఎక్కువ ఓవర్‌గా యూజ్ చేసేసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. సో, అదే కాకుండా పొట్టలో బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్న వాళ్ళకి కూడా ఆటిజం ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందో పొట్టలో ఇన్‌ఫ్లమేషన్స్ ఉంటుందో పూర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే ఎప్పుడు బద్ధకంగా, నీరసంగా, డల్‌గా, ఇరిటేటింగ్‌గా సిక్ అయిపోవటము, చాలా లైఫ్‌ని ఎంజాయ్ చేయలేనంత కోల్పోతూ ఉంటారనమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోవటం. మనం హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీవ్ యువర్ బెస్ట్ లైఫ్ అంటాం. అంటే ఏంటి? ఎప్పుడైతే మన స్టొమక్ బావుంటుందో, మన డే అంతా ఎక్కువ 16 గంటలు యాక్టివ్‌గా ఉంటాము. డేని ఎక్కువ పనులు చేయగలుగుతాం. ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఓన్ హెల్త్ గాని, పర్సనల్ హెల్త్ గాని. అండ్ వి వాంట్ మోర్ గుడ్ బ్యాక్టీరియా, లెస్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఈ నాస్టీ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? చెడు బ్యాక్టీరియా ఎప్పుడు మన బాడీలో ఊరికే ఎళ్ళిపోతుంది. డిఫరెంట్ ఫార్మ్‌లో. గుడ్ బ్యాక్టీరియా మాత్రం మనం వెతుక్కొని తీసుకోవాలి. ఇందాక ఈ స్లైడ్ ఒకసారి రిపీట్ అయింది. కొలెస్ట్రాడియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఫ్యాటీ యాసిడ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది. బిఫిడోబాక్టీరియా ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ రెస్పాన్స్ బావుండటానికి కొన్ని విటమిన్స్ ప్రొడ్యూస్ చేయడానికి. లాక్టోబాక్టీరియా ఏం చేస్తుందంటే అట్ ద సేమ్ టైమ్ కార్సినోజెన్స్‌ని ఫైట్ చేయడానికి అంటే బయట నుండి వచ్చే వాటిని ఫైట్ చేయడానికి గుడ్ బ్యాక్టీరియా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కొలెస్ట్రాడోమ్ ఏం చేస్తుందంటే విపరీతమైన మోషన్స్, అబ్డామినల్ పెయిన్ వచ్చేస్తది. స్టొమక్ పెయిన్. కాంఫిలోబాక్టీరియా ఏం చేస్తుందంటే అన్‌కుక్డ్ చికెన్ కానీ అన్‌కుక్డ్ ఫుడ్, రా ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి బ్యాడ్ బ్యాక్టీరియాస్ అంటే ఆ చికెన్‌లో బ్యాక్టీరియా ఉంటది కదా! మనం అలానే సెమీ కుక్డ్, హాఫ్ బాయిల్డ్ ఇట్లా తిన్నామనుకోండి ఆ బ్యాక్టీరియా ఆ ఫుడ్ ద్వారా మన పొట్టలోకి కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఈకోలై ఎంట్రోకోలస్ ఫ్యాక్యులస్ అంటారు. ఇదొచ్చి మోస్ట్‌లీ పోస్ట్ సర్జరీస్ తర్వాత వస్తుంది. సర్జికల్ రూమ్స్ చాలా ఎక్స్‌ట్రీమ్ హైజీన్‌గా ఉండాలనమాట. గాలి, వాతావరణం మీకు ఆపరేషన్ థియేటర్స్ ఎట్లా ఉండాలంటే
అసలు ఒక చిన్న బ్యాక్టీరియా కూడా గాల్లో కూడా ఉండకూడదు. అండ్ వాడే వస్తువులు కూడా ఎంత స్టెరైల్ చేయాలి. ఎంత ఎక్స్‌ట్రీమ్ హాట్ వాటర్‌లో ఎన్నో స్టేజెస్‌లో చేయాలనమాట. అలా చేయకుండా నార్మల్‌గా కడిగేసి రూమ్‌ని స్టెరైల్ చేయకుండా, ఇన్‌స్ట్రుమెంట్స్‌ని స్టెరైల్ చేయకుండా, వాడిన చేతులతో వాడటం, గ్లౌజెస్ కరెక్ట్‌గా లేకపోయినా, వాళ్ళ డ్రెస్ కూడా అందుకే మీరు చూసారా థియేటర్స్‌లోకెళ్ళేటప్పుడు వాళ్ళొక స్పెషల్ డ్రెస్సు, వాళ్ళు ప్రాపర్ వాష్ అన్నీ చేసుకొనెళ్తారు. చాలా నీట్‌గా వెళ్ళాలి. ఎందుకంటే ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికే ఆ బ్యాక్టీరియాలు ఫార్మ్ అవుతాయి. ఒక మనిషి నుండి మనిషికి. ఈ సర్జికల్ ఐటెమ్స్ అంటే ఏదైనా సర్జరీ జరిగాక చాలా మందికి చూడండి సర్జికల్ తర్వాత ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. మళ్ళీ రీస్టిచింగ్ అంటారు. మళ్ళీ విజిట్స్‌కెళ్తారు. మళ్ళీ యాంటీబయోటిక్స్ పెడతారు. ఒక్కసారిగా అవ్వదు. సర్జరీస్. ఎందుకు పోస్ట్ సర్జికల్ బ్యాక్టీరియాస్ ఎక్కువగా ఎళ్ళిపోతాయి బాడీలోకి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ టాపిక్ ప్రీబయోటిక్స్. అసలు ప్రీబయోటిక్స్ అంటే ఏంటి అంటే 2 డేస్ బ్యాక్ మనం లాస్ట్ ఆల్రెడీ తెలుసుకున్నాం ప్రీబయోటిక్స్ ఏంటి, ప్రోబయోటిక్స్ ఏంటి. ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా. ప్రీబయోటిక్స్ అంటే నథింగ్ బట్ ఫైబర్ అనమాట. పీచు పదార్థం. ఎందులో దొరుకుతుంది? మనం తినే గార్లిక్, ఆనియన్, బనానా, మనం రోజువారీ తినే ఆకుకూరల్లో ఇవన్నీ చక్కగా దొరుకుతాయి. ప్రీబయోటిక్స్. నథింగ్ బట్ ఫైబర్ ఫుడ్. ఈ ఫైబర్ ఫుడ్ ప్రీబయోటిక్ గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ అనమాట. గుడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ప్రోబయోటిక్. మనం మొన్న తెలుసుకున్నాం. మంచి బ్యాక్టీరియా ఉంటేనే ఇప్పుడు ఇదంతా బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అని మాట్లాడుకుంటున్నాం గదా! ప్రోబయోటిక్స్‌ని గుడ్ బ్యాక్టీరియా అంటారు. సింపుల్ బండ గుర్తు గుర్తుపెట్టుకోండి. గుడ్ బ్యాక్టీరియా అంటే ప్రోబయోటిక్స్. ఈ గుడ్ బ్యాక్టీరియాకి ప్రీబయోటిక్ ఇవాళ మన టాపిక్ ఏంటి? ప్రీబయోటిక్. ప్రీబయోటిక్ అంటే నథింగ్ బట్ ఫైబర్ పీచు పదార్థం. అన్నీ నేచురల్ ఫుడ్‌లో దొరికే బనానా, ఉల్లిపాయ, వెల్లుల్లి వీటిలో దొరికే ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఫుడ్ అనమాట. ప్రోబయోటిక్ గుడ్ బ్యాక్టీరియాకి ప్రీబయోటిక్ తీసుకొని మల్టిపుల్ చేసుకొని అది క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రైట్. ప్రోబయోటిక్‌కి ప్రీబయోటిక్ ఫుడ్. ఎందుకు ఈ 2 కనెక్షన్ మన బాడీలో ఓన్లీ ఇది ఇచ్చినా హెల్తీ అవ్వం. ఓన్లీ ఇది ఇచ్చినా హెల్తీ అవ్వం. 2 కలిపి తీసుకోవాలి. ప్రోబయోటిక్ ఫుడ్ అంటే ఇందాక చెప్పాం యోగర్ట్, పుల్లటి దోసలు, కొన్ని బటర్ మిల్క్, ఆహ్, మిస్కో ఇవన్నీ కొన్ని మన దగ్గర దొరకవు. ఈవెన్ బీర్, వైన్‌లో గూడా ప్రోబయోటిక్స్ ఉంటాయంట. సో, నెక్స్ట్ ప్రీబయోటిక్ వచ్చేసరికి మనం తీసుకునే పీచు పదార్థం. కొన్ని గార్లిక్ మెటీరియల్స్‌లో. సో, ఈ 2 కరెక్ట్‌గా ఇస్తే మన బాడీ పెద్ద మెకానిజం చాలా రకాల పనులు చేయాలి. అవన్నీ సరిగ్గా చేయకపోతే మన స్టొమక్‌లో గానీ, స్మాల్ ఇంటెస్టైన్‌లో గానీ ప్రీబయోటిక్స్ కరెక్ట్‌గా అందకపోయినా, ప్రోబయోటిక్స్ కరెక్ట్‌గా అందకపోయినా ఏం జరుగుతుందంటే నాసియా ఫీలింగ్, ఎప్పుడు తిప్పుతున్నట్టు, వామిటింగ్ సెన్సేషన్, డయేరియా, మాల్ న్యూట్రిషన్, అండర్ వెయిట్ ఉంటారు, జాయింట్ పెయిన్స్ ఒస్తాయి, ఫెటిగ్, నీరసం, సోరియాసిస్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి, డిప్రెషన్‌గా ఉంటారు, సడెన్ వెయిట్ లాస్ అయిపోతారు. వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి, బ్లోటింగ్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్. వీటిలో ఏ సింప్టమ్స్ ఉన్నాయి మీ బాడీలో ప్రీబయోటిక్స్ సరిగ్గా లేదు అని చెప్పేసి. ప్రీబయోటిక్ రిచ్ ఫుడ్ ఏంటి? ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము. అండర్ రైపెన్ బనానా అంటే బాగా కరపచ్చిగా ఉన్న బనానా. అండ్ రా హనీ అండ్ హోల్ గ్రెయిన్ వీట్స్, కోకోనట్ మీట్, టమాటోస్, వీటన్నిటిలో కూడా రెగ్యులర్‌గా మనం వాడే యాస్పరాగస్ వీటిలో గూడా మీకు ప్రీబయోటిక్స్ దొరుకుతాయి. సో, ప్రీబయోటిక్స్ ఏం చేస్తుందంటే గనక ఈ ప్రీబయోటిక్ కిల్లర్ ఏంటి? ప్రీబయోటిక్‌ని ఏం చంపేస్తుందంటే మనం ఎక్సర్‌సైజ్ చేయకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా, అన్‌హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ తిన్నా గానీ, క్లోరిన్ వాటర్, ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువ తాగినా గానీ, ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడినా గానీ, ఇవన్నీ ప్రీబయోటిక్‌ని చంపేస్తుందనమాట. ఇవన్నీ చేయకూడదు. అండ్ ఫేట్ ఆఫ్ డైటరీ ఫైబర్ ఇన్ హ్యూమన్ డైజెషన్ మన పొట్టలో ఏం చేస్తుంది? డైటరీ ఫైబర్ ఏం చేస్తుందంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్‌ని స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ రావాలి. అండ్ మనకి బెస్ట్ సొల్యూషన్ ఉంది ప్రీబయోటిక్‌కి. థట్ ఈస్ నన్ అదర్ థాన్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ పౌడర్. ఆల్ వెజిటబుల్ సోర్స్‌లో దొరుకుతున్నా కానీ, మనకి సఫిషియెంట్‌గా ఉండదు. ఎందుకంటే అకార్డింగ్ టు ఇండియన్ గవర్నమెంట్ ఐడియల్ పర్సన్ అంటే ఏంటి? ఒక పర్సన్ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారు. 50 కిలోలు, 60 కిలోలు, 70 కిలోలు వాళ్ళకి 25-35 గ్రాములు ఆర్‌డీఏ ప్రకారం రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం 25-35 గ్రాములు ఇవ్వాలి. కానీ పర్సన్ ఎప్పుడైతే ఒక 10 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు అధిక బరువు ఉంటారో వాళ్ళకి ఇంకొక 10 గ్రామ్స్ టు 20 గ్రామ్స్ ఎక్కువ ఫైబర్ కావాలి. దాన్ని మళ్ళీ డివైడ్ అండ్ రూల్‌లో 3-5 టైమ్స్‌గా మన ప్రతి ఫుడ్ సోర్స్‌లో ప్రోటీన్, ఫైబర్ అందేలా చూడాలి. ఫైబర్ వచ్చేసి ఒక జాంకాయలో గాని, ఒక కూరలో మనం తీసుకునే నార్మల్ మినిమమ్ సైజ్ కర్రీలో ఒక 3 గ్రాముల వరకే వస్తుంది. అలా అని 3 గ్రాములు అబ్జార్బ్ అవ్వదు. ఇప్పుడు మన ఫార్ములా 1 షేక్ కూడా అలానే డిజైన్ చేశారు. ఒక సర్వింగ్‌లో 3 గ్రామ్స్ ఫైబర్ వస్తుంది. అది సరిపోదు కాబట్టి అడిషనల్‌గా యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ పౌడర్ వచ్చింది. దీంట్లో కూడా 2 థింగ్స్ ఉంటాయి. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్. కరిగేవి, కరగనివి. సో, కరిగేవి, కరగనివి ఏంటంటే కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్స్‌తో కనుక కరగబెట్టుకుంటూ ఐ మీన్ బ్రష్‌లాగా యూజ్ చేస్తుంది. కరగనియి ఏంటి అంటే గనక అక్కడున్న వేస్ట్‌ని ప్యాక్ చేసుకొని ఇప్పుడు ఇందాక ప్రోబయోటిక్స్‌తో కలిసి
క్లీన్ చేయాల్సిన ప్రాసెస్లో క్లీన్ చేస్తుంది అనమాట. 2 థింగ్స్ ఉంటాయి. స్క్రబ్ లాగా యూజ్ చేస్తుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ ఫుడ్‌తో మిక్స్ అయ్యి రావాలి. ఇది మన ఫార్ములా 1 షేక్‌లో ఉంది. అండ్ దీంట్లో కూడా దొరుకుతుంది. ఇది అండ్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ టాబ్లెట్ ఫామ్‌లో ఉంది. పీస్ అండ్ ఓట్స్‌తో ద్వారా రెడీ అయింది. ఇది టాబ్లెట్ ఫార్మ్. అండ్ ఫైబర్ ఇంకా వివిధ రకాలుగా తీసుకోవచ్చు. మీరు బటర్ మిల్క్‌లో తీసుకోవచ్చు. సూప్స్ చేసుకోవచ్చు. జెడ్ డ్రింక్ అని చెప్పేసి ఫ్యాట్ లాస్ డ్రింక్‌లో యాడ్ చేసుకోవచ్చు. అసలేం లేదు మీకు బయట భోజనాలకెళ్ళొస్తాం. అక్కడ ఫైబర్ సఫిషియెంట్‌గా అంతా ఆయిల్ ఫుడ్డే దొరుకుతుంది. రెస్టారెంట్స్‌కెళ్ళినా. అప్పుడు ఇంటికొచ్చి మళ్ళీ ఫైబర్ కలుపుకొని తీసుకుంటే మీకు ఆ ఫుల్‌నెస్ ఉంటుంది. ఎందుకంటే చూడండి ఫైబర్ లేని ఫుడ్ తింటే మనం ఎక్కడికన్నా ఎళ్తాం మంచిగా ఎంత రైస్ తిని, ఇంత హెవీ మీల్స్ తిని 10 రకాల వెరైటీస్ తింటాం. దాంట్లో ప్రోటీన్, ఫైబర్ లేకపోతే ఒక గంటకే ఆకలేస్తుంది. అవన్నీ సింపుల్ కార్బ్స్. ఎక్కువ ఫుల్లీ ఫ్యాట్ కార్బ్సే ఉంటాయి మన రెగ్యులర్ డైట్‌లో. ఎప్పుడైతే ఫుల్ ఫ్యాట్ అండ్ కార్బ్స్ తీసుకుంటామో తీసుకున్నంత సేపు బావుంటది. కాసేపటికి మళ్ళీ ఎవరైనా ఐస్ క్రీమ్, టీ, కాఫీ, జ్యూస్‌లు ఏం ఆఫర్ చేసినా తీసేసుకుంటాం. అదే మీరు ఫైబరు, ప్రోటీన్ కలిపి వాటర్‌లో కలుపుకొని తాగండి. మనకి ఫుల్‌నెస్ ఉంటది. నెక్స్ట్ 2, 3 గంటలు యాక్టివ్‌గా పని చేయగలుగుతాం. స్టొమక్ హ్యాపీగా ఉంటుంది. భోజనం ముందు ఫైబర్ తీసుకుంటే ఇంకా మంచిది. అప్పుడు అన్నెసెసరీ ఫుడ్ ఎక్కువ జంక్ తీసుకోలేం బాడీ ఫైబర్‌తో ఫుల్ అయ్యి ఉంటుంది. ఫైబరు ఇది 20 క్యాలరీస్‌లో ఉంటుంది 5 గ్రామ్స్. 60 40 రేషియో తీసుకోవాలి. అంటే 3 గ్రాములు సాల్యుబుల్, 2 గ్రాములు ఇన్సాల్యుబుల్ ఉంటుంది. బయట అందరూ మేము ఫైబర్ తీసుకుంటున్నాం, క్యారెట్లు తింటున్నాం, కీరా తింటున్నాం అంటున్నారు. దాంట్లో 2 దొరకవు. సాల్యుబుల్ వేరు, ఇన్సాల్యుబుల్ వేరు. ఓట్స్, గోధుమల్లో వీటిలో వేరే టైప్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది. క్యారెట్స్, వెజిటబుల్స్, జాంకాయలు వీటిలో వేరే టైప్ ఆఫ్ ఫైబర్ దొరుకుతుంది. 2 కాంబినేషన్‌లో తీసుకోవాలి. లో క్యాలరీ అయ్యుండాలి. అబ్జార్బబుల్ అండ్ ఈజీ డైజెస్టబుల్ అయ్యుండాలి. అండ్ మేమన్నీ తినేస్తున్నాం అనుకుంటాం. అందుకే వెల్‌నెస్ క్లాసెస్‌లో కనెక్ట్ అయ్యి, రైట్ ఎడ్యుకేషన్ తీసుకొని, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, రైట్ వేలో ఫాలో అయితేనే మీకు రైట్ రిజల్ట్స్ ఒస్తాయి. అదే ఇందాకట నుండి సార్ గూడా చెప్తుంది. సో, కరెక్ట్‌గా ఫాలో అయినప్పుడే అందుకే ఇది ఎంత తిన్నామని కాదు, ఎంత అబ్జార్బ్ అయింది మన బాడీకనేది ఇంపార్టెంట్. మంచిగా న్యూట్రిషన్స్ అబ్జార్బ్ అవ్వాలంటే ఫస్ట్ గట్ క్లీన్‌గుండాలి. గట్ క్లీన్‌గుండాలంటే ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ప్రతిరోజు ప్రతి మనిషికి అవసరమే. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. చిన్న పిల్లల్లోనూ ఎక్కువ అవసరము. వాళ్ళకి స్టొమక్ ఫ్రీగా ఉంటేనే వాళ్ళకి మళ్ళీ ఆకలేస్తుంది. యాక్టివ్‌గా తింటారు. యాక్టివ్‌గా ఆడుకుంటారు. అండ్ పెద్దవాళ్ళలో ఏమవుతుంది 50, 60 ఏళ్ళొచ్చేసరికి డైజెషన్ స్లో అయిపోతుంది. వాళ్ళకి ఫ్రీ మోషన్ అవ్వదు. వాళ్ళకి ఫైబర్ ఎక్కువ కావాలి. అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి అవసరం లేదా అంటే మనం మంచి ప్రెజెంటేషన్‌కెళ్తున్నాం. మంచి జాబ్‌లో ఒక మంచి ప్రొఫైల్‌కెళ్తున్నాం. మీ స్టొమక్ అప్‌సెట్‌గా ఉంది. మీరు మొహం మీద ఆనందం, ఆ ఎక్స్‌ప్రెషన్, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వస్తుంది? సో, ఎవ్రీబడీ నీడ్స్ ఫైబర్. ఎవ్రీబడీ నీడ్స్ ప్రోటీన్. అండ్ ప్రోటీన్ ఈజ్ ఎ లార్జ్ టాపిక్. ఫైబర్ ఈజ్ ఎ లార్జ్ టాపిక్. ఇవాళైతే ప్రీబయోటిక్ ఈజ్ నథింగ్ బట్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ కాంబినేషన్ ఆఫ్ ఫైబర్. ఈ ఫైబర్ మొన్న నేర్చుకున్న ప్రోబయోటిక్‌కి ఫుడ్ అనమాట. ప్రోబయోటిక్ మనం అనుకున్నాం ఒక ఒక ప్యాకెట్‌లో ఆహ్, 2 బిలియన్ 20,00,000 బ్యాక్టీరియాలుంటాయి. ఒక 1 గ్రామ్ పౌడర్‌లో. ఆ 1 గ్రామ్ పౌడర్ బాడీ అంతా పనిచేస్తుందంటే ఈ ఫైబర్ ఇచ్చినప్పుడు అది అది కాంబినేషన్‌లో కలిసి మల్టిపుల్ అయ్యి మనని క్లీన్ చేస్తుందనమాట. మన బాడీలో చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధానికి అవసరమైన ఫుడ్ ఇవ్వండి. ఆ యుద్ధం కూల్చేసే ఫుడ్ ఇవ్వకుండా. సో, దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్